ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో విశిష్టత కలిగిన ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక పండుగ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అదే మన బొబ్బిలి దాడితల్లమ్మ పండగ. ఈ పండుగ వెనక ఉన్న చరిత్ర, విశ్వాసాలు, ప్రజల యొక్క నమ్మకాలు, ఉత్సవాల్లో జరిగే ప్రత్యేకతలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. బొబ్బిలి పౌరాణికంగా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి పొందిన ఊరు. బొబ్బిలి రాజులు వీరి వీరత్వం గురించి మనందరికీ తెలిసిందే. ఈ దాడితల్లమ్మ పండగ కూడా రాజకుటుంబానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. చరిత్ర ప్రకారం బొబ్బిలి మరియు విజయనగరం మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది వీరులు వీరమరణం పొందారు. ఈ యుద్ధంలో బొబ్బిలి రాజు గర్జించడంతో పాటు రాజకుటుంబ మహిళలందరూ ఆత్మత్యాగం చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక మహిళ, ఆమె పేరు తెలియకపోయినా, తన సాహసంతో, ధైర్యంతో తన కుమారుణ్ణి రక్షించి ప్రజల హృదయాల్లో దేవతగా నిలిచింది. ఆమెకే ప్రతిరూపంగా దాడి తల్లి అని పిలుస్తారు. దాడి తల్లి అంటే ధైర్యమైన తల్లి అని అర్థం. అప్పటి నుంచి ఈ దైవాన్ని బొబ్బిలి ప్రజలు ప్రతి సంవత్సరం ఘనంగా ఆరాధిస్తారు. ఈ పండగ ముఖ్యంగా మే నెలలో జరుగుతుంది. ఈ పండగ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో ముఖ్యంగా జరిగేది రథోత్సవం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజు అయితే బొబ్బిలిలో జరగబోతున్న దాడితల్లమ్మ పండుగకి సిరిమాను అయితే సిద్ధం చేస్తున్నారు. పండుగ అసలు ఎలా జరుగుతుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. 2025 లో జరగబోయే పండుగను నా కళ్ళతో కాదు, మీ కళ్ళకి కట్టేట్టు చూపిస్తా. వీడియోలో ఒక లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డప్పులు, ఆరతులు, కోలాటాలు అంతా కలిసి ఒక ఉత్సవ వైభవాన్ని ప్రదర్శిస్తారు. ఈ పండగలో గుణపాటి తల్లి, పంచారములు, అమ్మవార్లకు కూడా పూజలు చేస్తారు. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం దాడి తల్లి కాపాడే తల్లి. సరేలే దాడితల్లి పండుగ కేవలం ఆధ్యాత్మికతకే కాదు, సాంస్కృతిక విలువలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది బొబ్బిలి ప్రజల ఐక్యతను, వారి సంప్రదాయాలను తెలియజేస్తుంది.
ఆమెను ప్రార్థిస్తే అనారోగ్యాలు పోతాయి, కుటుంబ శాంతి కలుగుతుంది. పిల్లలకు ఇది ఒక ఉత్సవంలా ఉంటుంది, పెద్దవారికి ఇది ఒక ఆత్మవిశ్వాస ధైర్యంగా ఆధారంగా నిలుస్తుంది. పైగా చెల్లమ్మ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. సినిమానోత్సవం ఎలా జరుగుతుందో వీడియోలో అయితే సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తాను. ఊరి దాడితల పండగకి ఎంతమంది వచ్చారో కింద అయితే కామెంట్ అయితే చేసి, మన బొబ్బిలి వాళ్ళు అయితే మస్ట్ షూట్గా బొబ్బిలి అని కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.